తమకు అనుకూలమైన వార్తలే రావాలి, ప్రతికూలమైన వార్తలు రావడానికి వీళ్ళది వస్తే బ్యాన్ చేస్తామన్నట్టుతో మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం. ఏదైతే జగన్ టైంలోనేమో ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ, టీవీ5, మహా టీవీ రాకుండా చేస్తే ఆ తర్వాత డిష్లు ఇవి వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ టీవీలు వచ్చేసినాయి కాబట్టి యూట్యూబ్లో చూసినటువంటి పరిస్థితి. అదే సమయంలో ఇప్పుడు సాక్షిని చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సాక్షి, టీవీ9, ఎన్టీవీని వీళ్ళు బ్లాక్ చేస్తే అది సేమ్ జరుగుతుంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు అదే తరహా దేశవ్యాప్తంగా మీడియా ప్రతీకారాలు, మీడియాలు కూడా అటో ఇటో అమ్ముడుపోవడమా లేకపోతే లొంగిపోవడమా భయపడటమా చేస్తున్నటువంటి దశలో తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వంగా కాకుండా తృణమూల్ కాంగ్రెస్గా ఏబీపీ ఆనంద అంటే బెంగాల్ కోసం పెట్టిన ఛానల్కి అటెండ్ కాకూడదని నిర్ణయించుకుంది, బ్యాన్ పెట్టుకుంది. రిపబ్లిక్ టీవీకి బ్యాన్ పెట్టుకుంది, టీవీ9 న్యూస్ ఛానల్కి కూడా బ్యాన్ పెట్టుకుంది. టోటల్గా 3 ఛానళ్ళకి ఇకపైన తృణమూల్ కాంగ్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్లకి పిలవదు, అలాగే వాళ్ళ డిబేట్లకి వెళ్ళదు, వాళ్ళు వార్తల్ని పట్టించుకోకపోమని చెప్పేసి ప్రకటించారు.